ప్రశ్న టీవీ సీఈఓ గమన ఇంద్రసేన చౌదరుల విచారణ పెనమలూరు పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితమే ముగిసింది. 7 గంటలకు పైగా గమనాన్ని పెనమలూరు పోలీసులు విచారించారు. డిఎస్పీ స్థాయి ఉన్నతాధికారి సమక్షంలో ఈరోజు గమనాన్ని ఇంద్రసేన చౌదరిని పోలీసులు విచారించారు. ఒక పక్క మొన్న ఎప్పుడైతే ఇంద్రసేన చౌదరి ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నానో దాన్ని ఫోరెన్సిక్కి పంపించారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే పాస్వర్డ్ దాన్ని ఓపెన్ చేసేందుకు కూడా ఈరోజు ఇంద్రసేన చౌదరిని ఒకసారి మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా సేకరించిన తర్వాత రేపొకసారి విచారణకు రావాలంటూ కూడా ఇంద్రసేన చౌదరిని పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపు ఇంద్రసేన చౌదరిని కూడా పోలీసులు మరోసారి విచారించబోతూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖున మరొకసారి గమనాన్ని విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రశ్న రావణ్కి సంబంధించి ఏదైతే కేసులో వీళ్ళని విచారిస్తూ ఉన్నారు, ముఖ్యంగా వీళ్ళ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ, అందులో గమన పాత్ర, దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానిగా ఉన్నటువంటి ఇంద్రసేన చౌదరికి సంబంధించి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కనెక్షన్స్ ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇంద్రసేన చౌదరి ఫోన్ ఓపెన్ అయితే తప్ప, అందులోని సమాచారం బయటకు వస్తే తప్ప వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దాని మీదే ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళిద్దరినీ కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి డిఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో వాళ్ళని విచారించడం జరిగింది. రేపు మరొకసారి ఇంద్రసేన చౌదరిని విచారణకు రావాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు. రేపు విచారణకు వచ్చిన తర్వాత ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటాను బట్టి ఆయన ప్రశ్నిస్తారు. తర్వాత ఈ నెల 19వ తారీఖున మరోసారి గమనాన్ని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసు విచారణ ఈరోజు ముగిసిన తర్వాత గమన నేరుగా ఇక్కడికి వచ్చి బయట వెహికల్కి వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మీడియా మిత్రులంతా కూడా అసలు విచారణ ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు పిలిచారు, ఏం మాట్లాడారు, మీ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం తీసుకున్నారు అని ప్రశ్నించినటువంటి సమయంలో కూడా ఆమె మౌనంగానే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆమె ఏమీ కూడా మీడియాతో మాట్లాడలేదు. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రశ్న రావణ్ పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా ఆయన చేసినటువంటి యూట్యూబ్ వీడియోలు కానీ, మొత్తంగా దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఛానల్ సీఈఓగా ఉన్నటువంటి గమనాన్ని పోలీసులు విచారణకు పిలిచారు. 7 గంటలకు పైగా ఇక్కడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో విచారించారు. ఈ నెల 19వ తారీఖున మరొకసారి ఆమెను విచారణకు పిలవబోతూ ఉన్నారు. దాంతో అప్పటికి ఈ ఇంద్రసేన చౌదరి నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రేపట్టిన తర్వాత వీళ్ళ మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించి డిజిటల్ ఆధారాలను కూడా ఆయన ఫోన్ నుంచి వీళ్ళు సేకరించుకున్న తర్వాత ఇంద్రసేన చౌదరి ఇచ్చేటువంటి సమాచారం మేరకు గమనాన్ని కూడా ప్రశ్నించబోతూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఈ కేసులో ఏం జరుగుతుందనేది రోజు రోజుకి దీనిపై పెద్ద ఎత్తున ఏదైతే ఆసక్తి నెలకొంటూ ఉంది. మొత్తంగా ఈరోజు గమనాన్ని, అదేవిధంగా ఇంద్రసేన చౌదరిని 7 గంటలకు పైగా పెనమలూరు పోలీసులు విచారించడం జరిగింది. రేపు ఇంద్రసేన చౌదరిని కూడా విచారణకు వస్తే పోలీసులు విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది.